హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా టేస్టీ ఆలూ పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుని గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి స్మూత్ బ్యాటర్ అయ్యే వరకు 2 to 3 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ఇంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకోవాలి. ఇవి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, చిన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే కొత్తిమీర, మీ రుచికి సరిపడేంత సాల్ట్, वन टेबल स्पून रेड चिल्ली पौडर, पाव टेबल स्पून पसुपु, 1 टेबल स्पून धनियाल पोडी, అలాగే 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న వాము కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరోటా చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ ముద్ద తీసుకుని ఇది బౌల్లా చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో మిక్స్ని పెట్టుకుని బయటికి లీక్ అవ్వకుండా సీల్ చేసుకోవాలి. ఈ ఆలూ పరోటా మనకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మనం లోపల పెట్టిన పొటాటో వల్ల మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న చపాతీ వేసుకుని 2 సైడ్స్ బాగా 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ బాగా అప్లై చేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో లోపల స్టఫ్ కూడా బాగా ఫ్రై అయ్యేలా 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పరోటాస్ మనకి వితౌట్ చట్నీ ఆనియన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.